మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇప్పుడు ఎక్కడ ఉన్నా బాగుండాలి అనుకునే వాళ్ళతో ఏ గొడవ ఉండదు. అసలు ఈ క్వశ్చన్స్ చెప్పాల్సిన అవసరం ఉండదు. మీలాంటి కోచ్లు కూడా మనకు అవసరం ఉండదు. కానీ సొసైటీలోన నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అనుకోవడంతో పాటు నువ్వు రావట్లేదు, నువ్వు చూడట్లేదు, అరే వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారా, వాళ్ళు ఏమై ఉంటారా అని దిశగా, అంటే బహుశా వాళ్ళు కూడా క్రమంగా ఏజింగ్ అవుతూ డిపెండెన్సీ పెరుగుతున్నప్పుడు ఎంత డిపెండెన్సీ పెరిగినా కూడా మేము ఇక్కడ ఉంటేనే మాకు ఆనందం అనుకునేటువంటి ఒక్క మొండి పట్టు కూడా కొంచెం స్ట్రెయిన్ కు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. స్ట్రెయిన్ అవుతున్నారు అంటే మీరు ఎంతగా ఆ థాట్ వచ్చింది అంటే, అంటే నేను నాతోటే ఉండాలి అంటే దానికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి కదా. సో అక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్విన్సింగ్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ కరెక్ట్ గా వినాలి అనేది ఉండాలి ఆన్ బోత్ సైడ్. యూజువల్లీ లాస్ట్ ఒక జనరేషన్ లో ఎలా అంటే నాన్నతో మాట్లాడడమే మానేశారు. అసలు నాన్న అంటే హలో హాయ్ అయిపోయింది, అమ్మ అంటే ఏదో అన్నం తిన్నావా అయిపోయింది. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేదే లేదు. అలాంటప్పుడు వీళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నది అందుకు. ఇక్కడ నడిచేది ఆ గ్యాప్ అనేది మనం ఆలోచించట్లేదు. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అనేది తెలిస్తే ఇక్కడైనా మనకు పాసిబిలిటీ ఉంది. నాకు మా పిల్లలు నా దగ్గరే ఉండాలి అనరు, ఎస్ ఒక 10 minutes మాట్లాడు నాతో అని ఒక ట్రాన్సాక్షన్ కి వెళ్ళిపోయి దాట్ ఈస్ వాట్ ఈస్ లవ్ అని ఉండిపోతారు. అమ్మ నాన్న మీరు ఎంత చెప్పినా అడ్జస్ట్ అవుతారు, మీ కన్విన్సింగ్ ప్రకారమే ఉంటుంది. ఆ కన్విన్సింగ్ అనేది రావాలి, ఆ కమ్యూనికేషన్ అనేది అట్లీస్ట్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ అనేది ఉండడానికే కదా మళ్ళీ అమ్మ నాన్నలు ఉన్నారు. అలా ఆలోచించండి. ఇప్పుడు ఇంకోటి మేడం, ఓకే మన పేరెంటింగ్ వైపు వెళ్ళిపోయినా మళ్ళీ నేను ఆ పాయింట్కి వస్తాను. ఇప్పుడు కొన్ని లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అయిపోతుంటాయి? వాళ్ళు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఇష్టపడి అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ కంటే కూడా లవ్ మ్యారేజెస్ గొప్ప అనేటువంటిది చాలా మంది అనుకుంటున్నటువంటి ఫినామినా. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ అంటే ఏముంది, వాళ్ళెవరు వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు, పెద్దలు ఇద్దరు కూర్చోపెడతారు, మొహాలు చూసుకుంటారు, పెళ్ళి అయిపోతుంది. బట్ లవ్ అనేది వాళ్ళిద్దరు ఒకరొకరు అర్థం చేసుకొని, ఇష్టాలు అర్థం చేసుకొని, మనం కలిసి బతకాలి అని కలిసి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు అధిక శాతం అందరూ వెళ్ళేది లవ్ మ్యారేజ్ కి. లవ్ మ్యారేజ్ కి వెళ్ళే కారణం కూడా ఒక రకమైన జర్నీని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ టైంలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే నీ వాల్యూస్ ఆర్ నీ స్వభావం, నీ బిహేవియర్, నీ రకమైన కల్చర్ నాకు సూట్ అవుతుంది అనే ఆ థాట్ లోనే కదా వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకుంటారు. ఒక లవ్ అనే ఒక జర్నీని ఎంజాయ్ చేస్తూనే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఇద్దరం కలిసి ఉందాం అనేసి. నెక్స్ట్ స్టెప్ ఇస్ అంతవరకు వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ తర్వాత రిలేషన్షిప్ లో ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ కల్చర్స్ వస్తున్నాయి. అప్పటిదాకా వాళ్ళు కలల్లో ఉంటారు, ఆ తర్వాత నడవాల్సి వస్తుంది. సో కలిసి నడిచేటప్పుడు నొప్పులు తెలుస్తాయి, అంతే కదండి. నడిచేటప్పుడు తప్పులు, సారీ నాకు ఇలాంటివి వస్తున్నాయి మాటలు. అయితే నడిచేటప్పుడు తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. ఫస్ట్ తినగా చేదుగానే ఉంటుంది, మనం అలవాటు పడతాం, కాబట్టి ఆ పదార్థం మారదు. కాబట్టి సంసారం అనేది చేదే, కాకపోతే మనం అడ్జస్ట్ అయ్యి దాన్ని తీపి అని అనుకుంటాం అంతే. తీపి ఉంటుంది, బాధ ఉంటుంది, రుచి ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ సమతులంగా రెస్పాన్సిబుల్ గా అకౌంటబుల్ గా లవ్ ఫీలింగ్, ఈ లవ్ అనేది ఈ సినారియో మొత్తాన్ని కూడా, అరే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మనం అంతర్లా కాదు, మనం దీన్ని చేయదు అనుకోవద్దు, ఇది మనకు కావాల్సింది, మనం ఇద్దరు అనుకున్నాం కదా అనుకునే పరిస్థితి చాలా త్వరగా కరిగిపోతుంది. ఎందుకు త్వరగా కరిగిపోవట్లేదు? అక్కడ వర్క్ అనేది నడవట్లేదు, లేయర్స్ పడిపోతున్నాయి. అంటే మీ ఆ ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ అనే దగ్గర చాలా గ్యాప్ వచ్చేస్తుంది.
కమిట్మెంట్ అనగానే నేను అన్నాను కదా డైలీ ప్రాజెక్ట్, అదే చాలా ఇంపార్టెంట్ విషయం. కమ్యూనికేషన్ అనేది ఇద్దరిలో ఉండాల్సిందే. ఈ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఏంటి, ఆ ఫ్యామిలీ కల్చర్స్ ఏంటి. ఈ 20 years లో మీరు చూసుంటారు లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి అంటే కొన్ని సందర్భాల్లో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వస్తున్నాయి, లేదా ఈగో వల్ల వస్తుంది. మెయిన్ ఇక్కడ నడిచేది ఏంటి అంటే ఒక మనిషి ఎదుగుదల ఇంకో మనిషి ఎదుగుదలకి అడ్డుకట్ట అనుకున్నారనుకోండి, అక్కడ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. డామినేటివ్ అనుకుంటున్నారు. ఇద్దరు కార్లోని 2 చక్రాలుగా అనుకుంటే ఇద్దరు సాఫీగా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఏ సమస్య అయినా సమస్య అవ్వడానికి ముందు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. దాన్ని వెతకకుండా మనం సమస్యలోనే ఉండిపోయి అక్కడే సొల్యూషన్ వస్తుంది అనుకుంటాం. దాన్ని ఇంకా కొండంత చేసేస్తాం. కొండంత చేసేసిన తర్వాత ఇంకా ఇది వద్దు అనుకునే వరకు తీసుకొని రావడానికి ఇవన్నీ ఆస్కారాలు ఉంటాయి. ఏది ఒక్క రోజులో నడిచేది కాదు. అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది, అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాసెస్ నడిచి ఉంటుంది. ఆ చాలా ప్రాసెస్ కి కూడా విరుగుడు అనేది ఉంటుంది. అన్నిటికీ సమాధానం బ్రేకప్ కాదు, అన్నిటికీ సమాధానం ఎండ్ కాదు. అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. దాన్ని మనము ఎలా మలుచుకొని నాకు కావాల్సిన విధంగా నేను ఎలా మార్చుకుంటాననే దాని మీదే నీ పట్టు ఉంటుంది. ఇక్కడ నేను వర్క్ చేయాల్సిందే. వర్క్ చేయకుండా వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారంటే అవ్వదు. నీకు నీ రిలేషన్షిప్ ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు వర్క్ చేయాల్సిందే. అది హస్బెండ్ అన్నా అవ్వచ్చు, వైఫ్ అన్నా అవ్వచ్చు, ఇద్దరన్నా అవ్వచ్చు. ఇక్కడే ఈ సమస్యలన్నిటికీ కారణము ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్. ఇప్పుడు ఇంకోటి నేను ఆసక్తికరంగా ఒక 2 days బ్యాక్ ఎఫ్బిలో ఒక పోస్ట్ చేశాను. ఒక మిత్రుడు పెట్టాడు, నాకు టిపికల్ అనిపించింది. అందుకే మీ ముందు ఐ థింక్ ఐ మే గెట్ ఆన్సర్. అమ్మాయి కావాలా మేం కావాలా అన్నప్పుడు అమ్మాయిని వదిలేయాలి. అమ్మాయి మేం కావాలా అమ్మాయి కావాలా అన్నప్పుడు అమ్మాయిని వదిలేస్తాడు. అలాగే అమ్మాయి నేను కావాలా పేరెంట్స్ కావాలా అన్నప్పుడు ఎవరిని వదిలేయాలి? అబ్బాయా? అన్ని చోట్ల అబ్బాయే విక్టిమైజ్ అయ్యాడు, అబ్బాయే ఇక్కడ. అలా ఏం లేదండి. మీరు చూడండి, మీరు అడుగుతున్న క్వశ్చన్లని వాళ్ళకే కదా పాపం. మీరు అడిగిన క్వశ్చన్ ని అయితే ఆన్సర్ ఏ వచ్చింది, అక్కడ ఏమైనా ఇచ్చారా? ఇవే అమ్మాయి కావాలా మేం కావాలా అన్నప్పుడు అమ్మాయిని వదిలేయాలి, అమ్మాయిని వదిలేయాలి. నేను కావాలా వాళ్ళు కావాలా అన్నప్పుడు మళ్ళీ ఎవరిని వదిలేయాలి? అమ్మాయినే వదిలేయాలి కదా. మళ్ళీ వదిలేస్తున్నారా? అమ్మ నాన్న ఓల్డ్ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ కాదు. అమ్మాయిని వదిలేసేటప్పుడేమో ప్రోగ్రెసివ్ అనుకొని పేరెంట్స్ ని వదిలేయమన్నసరికి సెంటిమెంటల్ ఎమోషనల్ బ్యాక్మెయింగ్, ఇలా చేస్తారా మీరు అలా చేస్తారా అనే డైలాగులు ఇవన్నీ అంటే సాధారణంగా మనం చూస్తున్నది. ఇప్పుడు ఒక పూరి జగన్నాథ్ గారు మన డైరెక్టర్, ఆయన మ్యూజిక్స్ వాయిస్ చెప్తుంటాడు. ఆయన ఒకటి చాలా బాగా చెప్పాడు, కేవలం మనుషులకి ఈ వ్యామోహం ఈ స్వార్థం ఇవంతా పెరిగి పెద్దవాళ్ళైన పిల్లలు మాతోనే ఉండాలి, వాళ్ళు ఎంత సంపాదించినా కూడా నా మాటే వినాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి, మీరు అన్నట్టు ఇది నా ప్రాజెక్టు అనుకుని బతికేది మనుషులు మాత్రమే. అడవిలోన పక్షుల్ని చూడండి, అవి పిల్లల్ని మనం ఎంత బాగా పెంచుతామో అంతకంటే బాగా పెంచుతాయి, ఎక్కడెక్కడి నుంచో ఆహారాన్ని తీసుకుని వచ్చి వాటికి ఇస్తాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ పిల్ల పక్షులు కాస్త పెద్దవైపోతాయి, పెద్దవై అవి ఎగిరిపోతాయి, ఇవి ముసలివై ఉంటాయి, అవి ఎగరాలని అనుకోవు, అడవిలో అలాగే ఉండిపోతాయి అంతే, అవి ఏమీ అనుకోవు. మనుషులు మనం ఎందుకు అనుకోవాలి అని ఆయన చాలా గొప్ప మాట చెప్పారు. సో ఇప్పుడు పక్షులకున్న సైకాలజీ మనిషికి ఉండట్లేదు, ఎందుకంటే కాస్త బాగా ఆలోచిస్తాడు. గుడ్, మంచి పర్స్పెక్టివ్ ని తీసుకొచ్చారు. అయితే మనిషికి యానిమల్స్ కి తేడా ఏంటి అంటే, మనిషిలో నుంచి ఇంకో మనిషి పుడుతున్నారు కదా, అక్కడ యాన్సెస్టర్స్ జనరేషన్స్ అనేవి కూడుకొని ఉంటాయి. ఒక హీలింగ్ అనేది నడవాల్సింది. మనం ఎంత మన అమ్మ నాన్న వద్దన్నా, మన యాన్సెస్టర్స్ వద్దనుకున్నా, నీ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది కావాల్సి వస్తుంది. అవి లేకున్నందుకే ప్రాబ్లమ్స్ వస్తాయి.